అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? దేవుడు ఒక రోజున మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి కృప చూపినందుకే కృతజ్ఞతలు. ఇక్కడ కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాటలు నడిపించమన్నారు. పర్యడుకున్నాను తండ్రి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం ధ్యానించుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలను మనం ధ్యానించుకుందాము. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగును? నీవు చేసే క్రియల వలన సిగ్గుపడుచున్నావా? సిగ్గుపడే రోజు వస్తుందేమో. ఒక్కసారి నీ క్రియలు ఎలా ఉన్నవి? నువ్వు చేసే ఏ క్రియలు చేస్తున్నావు? పాపపు క్రియలు చేస్తున్నావా, లేక దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులగేలాగా అంటే మంచి క్రియలను నీవు చేస్తున్నావా? ఏ క్రియలు నీవు చేస్తున్నావు? నీ క్రియల అంతము మరణమా, నిత్య జీవమా? ఏ నిత్య జీవాన్ని కోరుకుంటున్నావా, లేక మరణాన్ని కోరుకుంటున్నావా? అదేంటి క్రియల ఫలము ఉంటుందా అంటే నిజమే, క్రియల వల్ల ఫలం ఉంటుంది. మనము చేసే పాపం వల్ల వచ్చే జీతము మరణం అండి. పాపము నీవు ఎప్పుడైతే కోరుకుంటున్నావో, పాపములోనే నీవు జీవించాలని అనుకుంటే నిత్య నరకాగ్నికి చేరాలి. అక్కడ ఆరని అగ్ని, అక్కడ ఆరదంటండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నిత్య నరకాగ్నిలో పడే యాతన వర్ణించలేనిది అండి. నిత్య నరకాన్ని కోరుకుంటున్నావా, నిత్య జీవాన్ని కోరుకుంటున్నావా? నీ క్రియ ఫలము ఏమై ఉన్నది? పాపము బుద్ధిహీనుడికి ఆటగా ఉందంటండి. ఒక వ్యక్తి కొండ చిలువతో ఒక ప్రదర్శన చేస్తూ ఉండేవాడంట. అయితే ఆ కొండ చిలువతో ఒకరోజు ఒక ప్రదేశంలో ప్రదర్శన చేస్తున్నప్పుడు చుట్టూ జనం చూస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. అయితే ఆ కొండ చిలువ తను ఎప్పుడు చుట్టుకున్నట్టే చుట్టుకుందంటండి. అయితే ఈసారి గట్టిగా చుట్టుకుని ఊపిరాడని రీతిగా ఆ కొండ చిలువ చుట్టుకున్నప్పుడు మరి ఆ యొక్క యవ్వనస్తుడికి ఊపిరాడలేదు. చూస్తున్న జనం వినోదంగా ఉంది కదా అని చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ సంతోషంగా ఉన్నారంటండి. అయితే ఈ యవ్వనస్తుడికి ఏమవుతుందో తెలియలేదు వాళ్ళకి. అది కూడా ఒక వినోదమేమో, వినోదంలో ఒక ఆట అయ్యి ఉంటుందని వారు అనుకున్నారు. కానీ ఈ యవ్వనస్తుడు ఆ కొండ చిలువ ఊపిరాడకుండా ఎముకలు నలిపేంత రీతిగా పట్టుకుని నిజులు. అప్పుడు ఆ యవ్వనస్తుడు మరణించాడంటే. అది కూడా ఒక వినోదంగానే చేస్తున్నాడేమో అనుకున్నారు. కానీ కొంత సమయానికి వారికి తెలిసింది మరణించాడండి. దేనితో ఆట ఆడాడండి? విష సర్పం మనిషినే మింగేసే కొండ చిలువతో ఆట ఆడాడు. కానీ అది ఎంత పాలు పోసి పంచినా కూడా, ఎంత ఎన్ని చేసినా కూడా అది విషమే కక్కుతుంది. ఆ పాపము మనము ఎంత చేసినా కూడా దానివల్ల ఏమొస్తుంది? నీవు నిత్య మరణానికి చేరుతావు, నిత్య నరకాగ్నిలో పడవేయబడతావు. ధనవంతుడు ఏం చేశాడండి? ధనవంతుడు బ్రతికున్నంత వరకు తిన్నాడు, తాగాడు. కానీ పేదవాడైన లాజరు ఆ ధనవంతుని దగ్గర ఉంటూ సువార్త చెబుతూ ఆ ధనవంతుని బల్ల మీద నుంచి పడే ఆ యొక్క రొట్టె ముక్కలతో కడుపు నింపుకున్నాడు. కురుపులతో ఉన్నాడంట పేదవాడు లాజరు. అయితే అసహించుకునేవాడు ధనవంతుడు. ఒకరోజు లాజరు చనిపోయాడు, అతను పాతి పెట్టబడ్డాడు. అలాగే ధనవంతుడు చనిపోయాడు, అతను పాతి పెట్టబడ్డాడు. అయితే ధనవంతుడు కళ్ళు తెరిచినప్పుడు నిత్య నరకాగ్నిలో ఉన్నాడంటండి. అదేంటి అంటే తాను బ్రతికున్నప్పుడు చేసిన క్రియాఫలము నరకంలోనికి నెట్టివేయబడింది. అయితే దూరాన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడంటండి. అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరు
చేసిన క్రియాఫలము నిత్య జీవానికి తీసుకువెళ్తే, ధనవంతుడు చేసిన క్రియాఫలము నిత్య నరకాగ్నిలోనికి పడవేయబడ్డది. ఈరోజు నీవు ఏ క్రియాఫలము చేస్తున్నావు, నీవు ఏ క్రియలు చేస్తున్నావు, ఏ ఫలాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నావు? నిత్య నరకాగ్నిక లేక నిత్య జీవాన్ని కోరుకుంటున్నావా? పాపముతో ఆటలాడే వారిగా ఉన్నావా? లేకపోతే పాపాన్ని విడిచిపెడితే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధపరిచే దేవుడు అంటండి, పరిశుద్ధతని కలిగించే దేవుడు. ఇక్కడ మరొకసారి మాట చదువుకుందామండి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేది చూసారా? గతంలో మీరు చేసిన క్రియాఫలము ఏం కలుగుతుంది? అయితే వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. నీవు చేసే పాపపు క్రియల వలన వాటి అంతము మరణానికి సంభవిస్తుంది. 22వ వచనము, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. పాపం నుంచి విమోచింపబడడానికి ఒక మార్గం ఉందండి. అది దేవునికి దాసులుగా మారడమే కాదు, ఆయన్ని అనుసరించినప్పుడు పరిశుద్ధతతో నింపబడతావు, పాపము విడిచిపెట్టబడుతుంది, పాపం నుంచి విమోచింపబడతావు, పరిశుద్ధపరచబడి నీవు ఆయన నిత్య జీవానికి చేరుకుంటావు. దాని యొక్క అంతం ఏంటండి? దేవుల్లోకి నీవు ఎప్పుడైతే వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో దాని అంతము నిత్య జీవము. అయితే నీవు పాపంలో ఉండి పాప జీవితాన్ని నీవు పొందుకుంటే దాని అంతము నిత్య మరణము. ఏ జీవాన్ని, ఏ ఫలాన్ని నీవు కోరుకుంటున్నావు? నిత్య మరణాన్ని కోరుకుంటున్నావా? నిత్య జీవాన్ని కోరుకుంటున్నావా? నిత్య మరణము ఆరని అగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య జీవము దేవునితో పరిశుద్ధపరచబడమే కాకుండా దేవుని నిత్య రాజ్య వారసులుగా ఉండగలుగుతా. ఆయన నిత్య రాజ్యవారసులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్టుగా జీవించలేకపోతున్నామేమో. ఈరోజు మనల్ని మనము పరిశీలించుకుని దేవుని యొద్దకు వెళ్ళి మనం మోకరించి ప్రార్థించి మన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మన జీవితంలోనికి ఆహ్వానిద్దామండి. ఆహ్వానించినప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధపరచడమే కాదు, నిన్ను ఆయన హత్తుకునే దేవుడు కనుక ఆయన ఎల్లవెల్లా మనకు తోడై ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంట్లో ఫలింపచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.